నమస్తే. నమస్తేనా. మీ పేరన్నా? నా పేరు ఈవీ రమేష్. నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈ యొక్క శక్తి కేంద్రానికి నేను రాష్ట్ర పార్టీ పంపించిన కోఆర్డినేటర్గా వచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు కేవలం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ముస్లిం ఓట్ల కోసమే ప్రచారం చేస్తున్నట్లుగా వాళ్ళ ప్రచారం కనబడుతుంది. దీన్ని మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలను ఇచ్చి 420 హామీలు ఇచ్చి అవన్నిటినీ కూడా విఫలం అవటం జరిగింది. వాటిని మభ్యపెట్టే కార్యక్రమం హిందువులు కానివ్వండి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లు పొందడం కోసం ముస్లిం మైనార్టీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని వాళ్ళ ఓట్ల కోసమే ఇది చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో వారు ఇచ్చిన ఎటువంటి హామీలు, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, మిగిలిన హామీల విషయంలో అవినీతి 10 సంవత్సరాల్లో అవినీతి కూరుకుపోయినటువంటి విషయంలో ప్రజలు వాళ్ళకు కూడా ఓటేసే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ ఆప్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అందువల్ల భారతీయ జనతా పార్టీకి హిందూ వర్గం అంతా కూడా ఓటేస్తుందనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మతపరమైనటువంటి రాజకీయం చేయడం కోసం ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకుగా చేసుకొని ఆ ఓటు బ్యాంకు కోసం ముస్లిమ్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని ఆ ఓటు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీ మతతత్వ ఓట్లకు మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుందని మాట్లాడుతాం. ఇది హిందూ దేశం. దీంట్లో బీజేపీ మతతత్వం చేసే అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 85% మంది హిందువులే ఉంటారు కనుక ఇక్కడ మతతత్వం చేయాల్సిన అవసరం బీజేపీకి అసలే అవసరం లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు మాట్లాడటానికి ఏముంది? మనం ఆల్రెడీ ఒక సముద్రంలోకి వచ్చి నీళ్లు పట్టామంటే ఎంతవరకు కరెక్టో? ఉండేదే సముద్రం. ఇదంతా హిందూ మహాసముద్రం. హిందూ ప్రజలు ఉన్నటువంటి ఈ హిందూ దేశంలో ఈ యొక్క మతతత్వం గురించి మాట్లాడటానికి అసలు అవకాశం ఎక్కడుంది?